చూస్తే బీఆర్ఎస్ లీగల్ ఫైట్, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కోర్టుకు, ఎమ్మెల్సీలు మారిన వారిపై సైతం అనర్హత వేటు వేయాలని పిటిషన్. ఎల్లుండి హైకోర్టులో దానం నాగేందర్ పిటిషన్ విచారణ. ఆ తీర్పును బట్టి సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్రణాళిక. ఇప్పటికే లీగల్ టీంకు పార్టీ అధిష్టానం ఆదేశం. పలు రాష్ట్రాల్లో ఇచ్చిన తీర్పులను పిటిషన్లకు జతపరచాలని సూచన. హైకోర్టు తీర్పును బట్టి అత్యున్నత న్యాయస్థానానికి గులాబీ పార్టీ వెళ్లేందుకు సిద్ధమవుతుంది. గులాబీ పార్టీని తొలుత వీడిన ఖైరతాబాద్ దానం నాగేందర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత పార్టీ మారిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై సైతం కూడా హస్తంగుడికి చేరినటువంటి పరిస్థితి. వారిపై కూడా పార్టీ కోర్టుకు వెళ్ళింది. బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరాలని అనర్హత వేటు వేయాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. ఈ నెల 27న హైకోర్టులో దానం నాగేందర్ అనర్హత పిటిషన్ విచారణ జరగనుంది. కోర్టు తీర్పును బట్టి సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుందంట. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలా, కేసీఆర్ ఇవాళ నీ పార్టీ ఎమ్మెల్యేలు బయటి పార్టీకి పోయేసరికి నువ్వు ఒకటే నీ న్యాయ పోరాటం చేస్తావని చెప్పేసి, లీగల్ ఫైట్ చేస్తావని చెప్పేసి ప్రకటిస్తున్నావే. మరి 2018లో నువ్వు చేసింది ఏంటిది? ఆనాడు ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ ఎమ్మెల్యేని, కాంగ్రెస్ సీఎంపీని నీ పార్టీలో విలీనం చేసుకున్నావు కదా. నీ పార్టీకి 63 సీట్లు వచ్చినప్పటికీ నువ్వు 88 సీట్లు ఎట్లా చేసుకున్నావు? 88 సీట్లు నువ్వు గెలవలే కదా, 63 సీట్లే కదా గెలిచింది. మరి బయట ఎమ్మెల్యేని నువ్వు ఎట్లా తెచ్చుకున్నావు? అప్పుడు నువ్వు తెచ్చుకుంటున్నావే ఒప్పైంది. ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తే తప్పైందా? ఆనాడు గుర్తు రాలేదా పార్టీ ఫిరాయింపులు? ఇలా అన్ని పార్టీలు కూడా ఇవే అవలంబిస్తున్నాయి. అన్ని పార్టీల వైఖరి కూడా ఈ విధంగానే ఉంది. ఒక పార్టీ నుంచి గెలవడము, మరో పార్టీకి పోయి వాళ్ళ అధికార స్వలాభాల కోసము పార్టీ యొక్క పదవులు చేపట్టడము, ప్రజాప్రతినిధులుగా మారడము, మంత్రి పదవుల్ని కాజేయడము, లేకపోతే ఏవైతే ఉంటాయో పరోక్షంగా ఉంటాయి ప్రభుత్వ పదవుల్ని వాళ్ళు బాధ్యత తీసుకోవడము, ఇవి చేస్తూ ఉన్నారు. ఇక్కడ టీఆర్ఎస్ నుంచి గతంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరినాడు. పార్టీ ఫిరాయింపులు గుర్తురాలేదా? ఆనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు నీకు 63 సీట్లు వచ్చాయి. 63 సీట్లు వచ్చాయి కదా. మనం ఆ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రతిపక్షాల మీద ఎందుకు పడ్డావు అంటే, ప్రతిపక్షాల బలం గట్టిగా ఉండకూడదు అన్నటువంటి చేసిన వైఖరి నీది ఒప్పైంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే వైఖరిని అవలంబిస్తుంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ 12 మందిని ఎమ్మెల్యేలను చేర్చుకుంటే సీఎల్పీని ఎట్లా చేర్చుకుంటాడు, పార్టీ ఫిరాయింపులను ఎట్లా ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి వాదించినటువంటి ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇదే బట్టి విక్రమార్క. మరి ఇలా పార్టీ ఫిరాయింపులు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు మీరు? టీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఇంతమంది ఎమ్మెల్యేని మీరు ఎందుకు చేర్చుకుంటున్నారు అనేది ప్రతి పార్టీకి ఒక అలవాటుగా మారింది. అధికారంలోకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరొక మాట మాట్లాడుతున్నాయి ఈ రాజకీయ పార్టీలు అన్నీ కలిసి కూడా ఒక రాజకీయ డ్రామాని తెరలేపాయి. అధికారంలోకి వచ్చినప్పుడు విపక్ష పార్టీలను చేర్చుకోవడము, విపక్షంలో ఉన్నప్పుడు అట్లెట్లా చేర్చుకుంటారు అనేసి మళ్ళీ వీళ్ళే రిటర్న్ క్వశ్చన్ చేయడము, ఇది రాజకీయ పార్టీలకు ఒక డ్రామాగా మారింది. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు, ఫిరాయింపులను నిరోధించేందుకు ఒక చట్టాన్ని తేవాల్సినటువంటి అవసరం ఉంది. పార్లమెంట్లోనే చట్టం రూపొందించబడాలి. ఎట్లా? ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే మరో పార్టీకి ఒకవేళ తన ఇష్టపూర్వకంగా వెళ్తున్నప్పుడు తన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలి. అటు ఎంపీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలి. ఎంపీ చేరినా, ఎమ్మెల్యే చేరినా, ఏ పార్టీ మీద నుంచి గెలుస్తాడో పక్క పార్టీలో చేరుతున్నప్పుడు ఆ పార్టీ నుంచి గెలిచినటువంటి ఆ పార్టీ ఇచ్చినటువంటి ఆ యొక్క ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కావచ్చు, ఎంపీ సభ్యత్వాన్ని కావచ్చు రద్దు చేసేటువంటి చట్టాన్ని ఎప్పుడైతే తెస్తారో అప్పుడే ఈ నాయకులు ఫిరాయింపు కాకుండా ఉంటారు, పక్క పార్టీల వైపు చూడకుండా ఉంటారు. ఆ చట్టాన్ని ఎందుకు తెసేట్లు ఈ ప్రభుత్వాలు? గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తేలేదు, ఈనాడు 10 ఏళ్ళు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఫిరాయింపుల చట్టం తేలేదు. అంటే ఒకసారి ఆలోచించండి, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇదే వైఖరిని అవలంబిస్తున్నాయి. ఒకవేళ చట్టం తెచ్చిన నాడే ఈ ఫిరాయింపులకి పులి స్టాప్ పడుతుంది.